అంటే దీన్ని బట్టి చూస్తే గోదావరి నీటిని తెలంగాణ వాడుకోవడం చాలా కష్టం. చాలా కష్టం, కష్టసాధ్యమే. అందుకని ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోగలుగుతారు. అంతకుమించి చేసేది కూడా ఏమీ లేదు. అంతకు మించి ఇంకేదన్నా లిఫ్ట్ ఇరిగేషన్లు చేసుకోవచ్చు, 2-3 చేసుకోవచ్చు. అది పెద్ద అది ఇబ్బంది కాదు, అంటే వాళ్ళకి సౌకర్యంగా కూడా ఉండాలి. ఇప్పుడు నేననే పాయింట్ ఏంటి అంటే, పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్ళి నల్లమల్ల సాగర్కి లింకు పెట్టాలి. ఆ ఏరియాలన్నీ కూడా డ్రౌట్ ప్రోన్, అవును, కరువు పీడిత ప్రాంతాలు, వ్యవసాయం లేని ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు. మీరు తెలంగాణలో మీరు వెనుకబాటుతనం ఉంది అని కదా మీరు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నది. అవును. మరి ఇప్పుడు ఆంధ్ర భూభాగంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకి ఏదైనా మేలు చేస్తానికి ఎవరైనా ముందరికి వస్తే మీరు అడ్డుపడటం అంటే మీలాంటి ప్రజలే కదా అక్కడ కూడా ఉంటున్నది. అది ఆలోచించాలి. అంటే మానవతా దృక్పథంతో ఆలోచించాలి. రాజకీయాలు కూడు పెట్టవు. నిన్నటి వరకు బీఆర్ఎస్ ఉంది, ఇవాళ పోయింది. బీఆర్ఎస్ ఎక్కడుందో కూడా తెలియదు. ఆ బీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నది. అందులో ఆ క్రమంలోనే ఈ రాజకీయాలు చేసి నీటి రాజకీయాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నీటి రాజకీయాలతో కొట్టుకుంటా ఉంటే కర్ణాటక మహారాష్ట్ర కలిసి అయిపోయే అవకాశం కూడా ఉంది.